వ్యాపించున్నారు. వాళ్ళు దేవతలకి అంతర్యాములు వాళ్ళే. అందుకే దేవానాం హృదయేభ్య బహువచనం అది. దేవానాగం హృదయేభ్య అంటున్నాం కదా. దేవతలకు కూడా హృదయంగా ఉన్నారు. ఎందుకంటే మీరు హృదయం ప్రేరేపిస్తేనే ఇక్కడ వచ్చారు. మీ హృదయంలో ఉన్న ఈశ్వరుడు మీ కర్మ కొద్దీ ప్రేరేపిస్తాడు. తెలుసుకోండి, ఇష్టానుసారం ప్రేరేపించరు. అక్కడికి అసలు వెళితే 4 దెబ్బలు తిన్నారండి. 4 దెబ్బలు తినాల్సి వచ్చిందంటే నీ హృదయంలో ఈశ్వరుడు ప్రేరేపిస్తాడు. అక్కడికి వెళ్ళావు అంటే దెబ్బలు తినిపించాడు ఈశ్వరుడు ఆయన అంటావా? నీ కర్మ కొద్దీ నీ హృదయంలోంచే ప్రేరేపించాడు. ఈశ్వర సర్వభూతేషు హృద్దేశే అర్జున తిష్టతి అంటున్నారు కదా. కనుక అందరిలో ఉన్న రుద్రులు అంతటా వ్యాపించుకున్నారు. రుద్రుడు రుద్రులై వ్యాపించాడు. రుద్రులు అనే బహువచనం ఎవరిది? రుద్రుడిదా? పదార్థాలు అనేక అవడం వల్ల పరమాత్మ అనేకములుగా వ్యాపించి ఉన్నాడు. ఇక్కడ 1000 కడవలు పెడితే ఒక్క సూర్యుడు 1000 రూపాలతో కనబడతారు కడవల్లో. కనుక సర్వ జీవులు యందు వ్యాపించిపోయాడు రుద్రుడు. జీవులు అన్నప్పుడు బహువచనం అనగా రుద్రులు అన్నారు. ఇక్కడ అనంత రుద్రుడు అంతటా వ్యాపించారు. ఏ తీర్థేషు ప్రచలంతి శృకావంతో నిషంగిన. ఆ తీర్థాలకు వెళ్తే అక్కడ ఉన్నారు. అంతేకాదు ఎక్కడ చూస్తే వాళ్ళే గోచరిస్తున్నారు. వృక్షేభ్య వృక్షాల రూపంలో ఉన్నటువంటి వారు. నమ కులాలేభ్య కర్మారేభ్యశ్చ అనేక వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారే. ఆ వృత్తుల్లో చేసుకునే వాళ్ళలో కూడా ఆయన ఉన్నాడు. అంతటా రుద్రుని చూడు. ప్రతిదానిలోనూ కుండలు చేసేవాళ్ళు, పాత్రలు చేసేవాళ్ళు, ఆఖరికి పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ భో నమః వలలు వేసేవాళ్ళు, పక్షులను పట్టేవాళ్ళు, వాళ్ళు కూడా రుద్రుడేట. ఇంకా ఆశ్చర్యపోతారు, దొంగలు కూడా రుద్రుడే అన్నాడు. దొంగలకి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసుకోవాలంటే రుద్రం చదవాలి. దొంగలకి అన్ని పేర్లు ఉన్నాయని కూడా దొంగలకు తెలియవు. అన్ని దొంగల వెరైటీలు చెప్పారండి ఇక్కడ. ఆ పేర్లు అర్థం తెలుసుకుంటే దొంగతనాలు నేర్చుకోవచ్చు. అందుకోసం నేర్చుకోక్కర్లేదు. తేనానాం పతయే నమః, తస్కరాణాం పతయే నమః, అరణ్యానాం పతయే నమః, కులుంచానాం పతయే నమః. ఎన్ని చెప్పాడు? స్థాయూనాం పతయే నమః. దొంగల వెరైటీలు ఇక్కడ. దొంగలను ఊరికనేస్తాం కానీ దొంగల్లో ఎన్ని వెరైటీలో. ఒకడున్నట్టు వాడు చూస్తూ ఉండగానే కబుర్లు ఆడుతూ ఉంటాడు. దగ్గర వస్తూ పోతుంది వాడు వెళ్ళేటప్పటికల్లా. మనకు తెలియదు. ఇప్పుడు పశ్యతోహరులు అంటారు. ఇప్పుడు ప్రకట చోరులు అని పేరు వాళ్ళకి. వాళ్ళని స్తేనా అన్నారు ఇక్కడ. తస్కర ఇత్యాది శబ్దంలో గుప్త చోరులు. వాళ్ళు కనబడకుండా చేస్తారు కొంతమంది. పైగా కొంతమంది ఏదో పాలిస్తున్నట్టు కనబడతారు, తినేస్తుంటారు. వాళ్ళు తింటున్నారు కూడా మనకు తెలియదు. మన దగ్గర దోచుకున్న దానిలో రూపాయి మన మొహాన్ని పడిస్తే మళ్ళీ వాడిని ఎంచుకుంటాం. ఆ దొంగలను ఏమనాలో. ఎన్ని రకాల దొంగలు. వాళ్ళల్లో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగల్లో కూడా ఎందుకు దండం పెట్టారండి అంటే ఈ రుద్రులు అర్థమైతే అర్థమవుతారండి ఇక్కడ. అంటే దొంగల రూపంలో రుద్రుడు కంటే దొంగలకు నమస్కారం చేస్తున్నావా, రుద్రుడికి నమస్కారం చేస్తున్నావా? రుద్రుడికి. దీనికి శాస్త్రకారులు ఏం చెప్పారంటే అవి భగవన్నామాలు ఎలా అవుతాయండి? తస్కరాణాం పతయే నమః, దొంగలకు నాయకుడికి నమస్కారం. అది భగవన్నామం ఎలా అవుతుంది అంటే భగవన్నామం కాక ఇంకేమవుతుంది అన్నాడు ఇక్కడ. అలా కొండలు చేసుకునే వారికి నమస్కారం, పాత్రలు చేసుకునే వాళ్ళకి నమస్కారం, వలలు పట్టే వాళ్ళకి నమస్కారం, గోతులు తీసే వారికి నమస్కారం. ఇన్ని చెప్పాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ సమాజంలో ఉంటారు. వాళ్ళకి నియామకుడికి ఈశ్వరుడు ఉంటాడు. కనుక ఈశ్వరుడికి నువ్వు నమస్కారం చేస్తే వీళ్ళ బెడద నీకు లేకుండా వెనక్కి లాగలడు. ఇది గ్రహించవలసినది. మరి వాళ్ళని ఆయనే ప్రేరేపించాడు కదా అంటే నీవేదో వాళ్ళ వల్ల అనుభవించాల్సింది ఉన్నది రాసి ఉంది కనుక వాళ్ళు ప్రేరేపించాడు.